2029లో సింగిల్ నంబర్ డిజిట్‌కి పరిమితం అవుతారా చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు చెప్పినట్టు? అది అలా తొందరపాటు మాట. ఇదిగో నిన్ను చంపేస్తాను నన్నులోగా కాల్ చేస్తారు వాళ్ళు. ప్రజాప్రతినిధి అంటే ప్రజల తాలూకు ఆ గొంతులు వినిపించేవాడు. ప్రజలు అంత చండాలంగా మాట్లాడరు. అధికారపు ప్రభుత్వము అండ్ వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు ఈయన అదే పనిగా ఫర్నిచర్‌కి ఎంత డబ్బులైందో చెప్పండి విసిరి పారేస్తాము అన్నట్టు మాట్లాడుతున్నారు. కోడెల శివప్రసాద్ అనేటువంటి నాయకుడు ఎంత పెద్ద నాయకుడు. నిజంగానే ఇప్పుడు ఆ అక్రమ ఆస్తుల కేసులు మళ్ళీ రీఓపెన్ చేసి జగన్ గారు జైలుకి పరిమితం అవుతారా ఇంకా? డెఫినెట్గా ఇప్పుడు అక్రమ ఆస్తులకి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం ఇమ్మంది రామారావు గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. కొన్ని స్టేట్మెంట్స్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాస్ చేయడం జరుగుతుంది ఆంధ్రాలో. 2029 నాటికి ఆ ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు గారికి సింగిల్ డిజిట్ సీట్లు వస్తాయి అని. అది ఎంతవరకు సాధ్యం అవుతుంది? అసలు ఎందుకు అటువంటి స్టేట్మెంట్స్ ఇంకా ఇప్పుడిప్పుడే ఓటమి చవి చూసిన ఆయన అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు క్షమించాలి. మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. అంటే ఎంతటి నాయకుడైనా ఓడిపోయిన తర్వాత ప్రజల తీర్పుని మేము శిరసా వహిస్తున్నాము, మాకు తెలుసో తెలియకో ఏదైనా ప్రజలకి ఇబ్బంది కలిగించినట్టయితే సరిదిద్దుకుంటాము, మీరు అందించిన బలంతో మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మళ్ళీ మీ పవర్లోకి వస్తాము, ఆ సందేహమే లేదు. దయచేసి మమ్మల్ని ప్రజలతో మమేకమై తిరిగే అవకాశం కల్పించండి, ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల గొంతుకిగా మేము అసెంబ్లీలో పోరాడుతామని ఈ పద్ధతిలో ఉండాలి. వాడు బతికే మాత్రం వీడు బతికే మాత్రం వాడక్కడ పోతాడు ఈడిక్కడ పోతాడు. ఇది ఎలా అయిపోయిందంటే నిజంగా కౌరవ సభలాగే ఉంది. కొడాలని ఆ బుచ్చు మానలేదు ఇంకాను. అదేంటమ్మది అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే అది అసెంబ్లీలో కూర్చున్నాడు కానీ బయట ఉన్నాడు కానీ ఒకసారి ప్రజాప్రతినిధి అంటే ప్రజల తాలూకు ఆ గొంతులు వినిపించేవాడు. ప్రజలు అంత చండాలంగా మాట్లాడరు. అయినా నీవు ఓడిపోయిన తర్వాత ఇంకే పొగరుతో మాట్లాడతావు? ఇంతకుముందు ఏదో నీకు కొంచెం గర్వం పొగరు అహంకారం ఉండేది. అయ్యో ప్రజలు నీకు బుద్ధి చెప్పారు, ఇంకా నీకు భాష మార్పు తెల్లగా. రోజా భాష మారలేదు, అంబటి రాంబాబు అబద్ధాలు మారలేదు, ఇలాగుంది మాట. కనుక వాళ్ళు తీరు మార్చుకోవాలి. మార్చుకోకపోతే ఏమిటంది, ఇంకా కష్టం అవుతుంది. ప్రజల్లో వెగటు వచ్చేసింది. తాత్కాలికంగా వాళ్ళు ఆగాలి. ప్రజలు వ్యతిరేకత వచ్చిన తర్వాత తాత్కాలికంగా వాళ్ళు మారి వాళ్ళు జరిగిన దానికి ఏదో పశ్చాత్తాపడుతున్నట్టే కనీసం నటించి వాళ్ళకు ఓదార్పు కబుర్లు చెప్తూ మేము పవర్లో లేకపోయినా సరే మీ సేవ చేయడం మానేము, మీ కష్టాలు తెలుసుకుంటాం, మీ గొంతుగా అసెంబ్లీలో ప్రశ్నిస్తామని చెప్తే ఓ పద్ధతిగా ఉంటుంది. అంతేగాని వాళ్ళు ఖండించినట్టుగాను వాళ్ళు బెదిరించినట్టుగాను అలా ఈ కొడాలని చంపుకోండి అంటాడు. మాట్లాడితే అంటే చంపుకోవడం తేలిక. రీసెంట్ కూడా ఫర్నిచర్ కి ఎంత డబ్బులు అయిందో అంత ఇచ్చేస్తాం. అంటే రిషికొండ దగ్గర ఆ భవనాలన్నీ నిర్మాణాలు, అందులో ఏవైతే ఫర్నిచర్స్ ఉన్నాయో 30 లక్షలు 40 లక్షలు ఇలా ఫ్యాన్ ఒక 3-4 లక్షలు పెట్టి చేయించారు. ఇవన్నీ ఎవరి ఆస్తులు అని అధికారపు ప్రభుత్వము అండ్ వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు ఈయన అదే పనిగా ఫర్నిచర్కి ఎంత డబ్బులు అయిందో చెప్పండి విసిరి పారేస్తాము అన్నట్టు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు సమంజసం అంటారు? ఒక్క విషయం చెప్తానమ్మా, మనలో మనమాట. కోడెల శివప్రసాద్ అనేటువంటి నాయకుడు ఎంత పెద్ద నాయకుడు. తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకుడు కోడెల శివప్రసాద్. హోమ్ డిపార్ట్మెంట్ కూడా సమర్థవంతంగా నిర్వహించాడు. ఆ కోటప్ప కొండకి పెద్ద అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రాశస్త్యం తెచ్చినటువంటి వ్యక్తి ఒక 4 కంప్యూటర్లు 4 కుర్చీలు తీసుకెళ్లేందుకు ఆయన మీద దొంగతనం కేసు పెట్టి ఆయన్ని కృంగిపోయేలా కృషించిపోయేలాగా చివరికి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకునేలాగా మీరు అంత టార్చర్ పెట్టారే, అది ప్రాణమే కదా. మీరు ఎవరి పెర్మిషన్తో ఇది కట్టించారు? ఎవరు బడ్జెట్ శాంక్షన్ చేశారు? 500 కోట్ల రూపాయలు కాస్ట్తో కట్టించారు. ఏమైనా మిగులు ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఫండ్స్ లేకే కదా ప్రభుత్వ జాతీయ సంపదను తాకట్టు పెట్టారు.
ఫండ్స్ లేక కదా రాబోయే తరం వారు తాగుతారు, మీకు కట్టుకుంటామని 40,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇటువంటి టైట్ పొజిషన్లో ఇదెందుకు మనకి? ప్రెసిడెంట్కి ఆయన సపరేట్గా ఉంటుంది రాష్ట్రపతి భవను. తర్వాత కదా అంతా నేవల్ తాలూకు ఫోర్స్ తాలూకు అధీనంలో ఉంటారన్నమాట. వాళ్ళు ప్రత్యేకమైన ప్రోటోకాల్స్ ప్రకారంగా ఉండదగినటువంటి ఇల్లులు ఉంటాయి. అంతే 5 స్టార్ హోటల్లో ఉంటాను, మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటానంటే వంతున వాళ్ళు. ఆ మాత్రం తెలియకుండా మళ్ళీ వాళ్ళు తెలియకుండా గట్టిగా మాట్లాడుతుంటారు. అది నాకు వచ్చిన చికాకు. ప్రెసిడెంట్ మనకి హైదరాబాద్ వచ్చాడు, రాష్ట్రపతి భవన్లో ఉంటాడు అంతే, బొల్లారంలో. అది మరి నేను మా పెద్ద హోటల్ కదా, డక్కన్ క్యాంటినేట్లు మీరు వచ్చేటంటే రాడు కదా. అది నాకు ప్రెసిడెంట్, సెక్యూరిటీ, ఆ వ్యవహారాలు అన్నీ వేరుగా ఉంటాయన్నమాట. అండ్ అవన్నీ కనీసం తెలియకుండా ఈ వైఎస్ఆర్ పార్టీ తాలూకు ఈ పార్టీ వర్గాల వారు మాట్లాడుతుంటే కొంచెం బాధగా ఉంది. సో నిజంగానే అంటే 2029లో సింగిల్ నెంబర్ డిజిట్కి పరిమితం అవుతారా చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు చెప్పినట్టు? ఆయన అత్యాసమ్మా. ఎందుకంటే మనం ఇప్పుడు వాస్తవాల్లో ఉండి మాట్లాడాలి. ఒక నెల రోజుల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతాడు. తాడేపల్లి ప్యాలెస్ దగ్గర సెక్యూరిటీ పోలీస్ దళాలు అంటే వచ్చేసారు. నువ్వుకే వచ్చే ఎలక్షన్స్ వరకు అది ఎందుకు మాట్లాడతావు? నువ్వు పొరపాటున కానీ నువ్వు జైలుకి వెళ్ళిపోయి ఒక 2 సంవత్సరాలు ఉంటే నువ్వు రాజకీయాలకే పనికిరావు. ఆ మాట అంటాను నేను. ఒప్పుకుంటావా? అంతే కదమ్మా. ఎవరైనా జైలుకి వెళ్ళి ఓ 2 సంవత్సరాలు ఉంటే మళ్ళీ వచ్చి నేను తగుదునమ్మా అంటే ఎవరు ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. అసలు ప్రాక్టికల్గా మీరు ఎందుకుంటారు? సో నిజంగానే ఇప్పుడు ఆ అక్రమ ఆస్తుల కేసులు మళ్ళీ రీఓపెన్ చేసి జగన్ గారు జైలుకి పరిమితం అవుతారా ఇంకా? డెఫినెట్గా ఇప్పుడు అక్రమ ఆస్తుల కేసులు అన్నీ ఉంటాయమ్మా. ఎందుకంటే వీళ్ళు రెడ్ బుక్ అంటున్నారు కదా, ఆ మాట ఆయన అన్నం పొరపాటు. ఎందుకంటే ఏదైనా మంత్రం ఉంచుకోవచ్చు కదా. ఇదిగో రెడ్ బుక్ ఏమిటి అది? అది అందరికీ తెలిసిందే కదా. ఎవరి మీదైనా ఏదైనా కేసు ఉన్నట్టు కేసు పెట్టిస్తారు, చట్టం తన పని చేసుకుపోతుంది. నాకు ఒక పేరు పెట్టడం నాకు నచ్చలేదు. ఆయన అంటే రాజకీయ నాయకులు ఎవరు అలా చేయరు. పేరు పెట్టింది లోకేష్ బాబు గారేనా? లోకేష్ బాబు. అది అలా తొందరపాటు మాట. ఇదిగో నిన్ను చంపేస్తాను లోగా కాల్ చేస్తారు వాడు. ఈ బుక్కే మిగిలిపోతుంది, బుక్తో పాటు పోతాం అన్నమాట. అట్లాంటి తొందరపాటు పనులు చేస్తారు అనుకోండి, దానికోసం కాదు. కానీ ఇప్పుడు జగన్ గారు జైలుకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయంటారా? డెఫినెట్గా ఉంటాయి. డెఫినెట్గా. ఎందుకంటే 43,000 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్లో సిబిఐ చేతిలో అంటే కేసు ఈజ్ ఫైనలైజ్డ్. తర్వాత ఏ విధంగా కేసుని అలాగా ఎగదోసుకుంటూ వస్తున్నారో అందరికీ తెలిసేది. అలా భారతదేశంలో మొట్టమొదటిసారిగా కోర్టుని ధిక్కరించి 3,000 వాయిదాలకి వెళ్ళకుండా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చాలా ఇంతవరకు మేనేజ్ చేశారు. ఇప్పుడు మేనేజ్ చేసే అవకాశాలు లేవు. ఇక ఇలా మేనేజ్ చేస్తుంటే బీజేపీనే ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. ఆ పార్టీ ఉనికి ఇంకోలా ఉంటుందన్నమాట. వీళ్ళు నేరస్తులు చేర్చుకుంటారు, ఎవరైనా చంపేసి ఆ పార్టీలో జాయిన్ అయిపోతే సరిపోతుంది అనే కదా. అవినాష్ రెడ్డి, ఇక్కడ కవిత, లిక్కర్ స్కామ్ ఇవన్నీ చాలా పొరపాట్లు చేశాయన్నమాట. కేసీఆర్ మీద కేసు ఉంది, మన కేటీఆర్ మీద కేసు ఉంది. ఎంతకైనా మేనేజ్ చేస్తారు. మేనేజ్ చేస్తుంటే వాళ్ళ తాలూకు బీజేపీ పార్టీ గతంలోకి ఇప్పటికీ డౌన్ అయిపోలేదు. గతంలో దగ్గర 400 సీట్లు సంపాదించింది. ఇప్పుడు అలాగే ఉక్కిరి బిక్కిరి అయిపోయింది అన్నమాట, హెజిటేటింగ్ అయిపోయింది అన్నమాట. అప్పుడు మనం కానీ ఆంధ్రప్రదేశ్ ఆదుకోకపోయినట్టయితే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ని కానీ పట్టుకురాకపోయినట్టయితే మన ఇద్దరం కూడా ట్రంప్ కార్డులకు ఉపయోగించామన్నమాట. అంటే పడిపోయిందంటే ఏదో నీలో నువ్వు రామ జన్మభూమి అయినా నిర్మాణం అయినా సరే ప్రజలు మేజర్గా చూసేది ఏంటి? పరిపాలన చూస్తారు, తర్వాత లా అండ్ ఆర్డర్స్ చూస్తారు. ఇప్పుడు ఇంట్లో గొడవ లేనట్టయితే ఇంటి పెద్ద కూడా అవినీతిమయం అయిపోయినట్టయితే మరి గొడవలు ఎలా సొంతముడతాయి? ప్రతి రాష్ట్రంలో కూడా గొడవలు ఉంటాయమ్మా. ఎక్కడ వేర్ దేర్ ఈజ్ లా అండ్ ఆర్డర్స్ ఫెయిల్స్, దే షుడ్ టేక్ ప్రాపర్ యాక్షన్. అది ప్రొలాంగ్ చేయకూడదు. ఎప్పుడప్పుడు ప్రాపర్ యాక్షన్ తీసుకుంటే మీకు ఇట్లాంటి డాంజర్స్ తక్కువ అవుతాయి, చిక్కులు. యాక్షన్ తీసుకోకపోతేనే ఏమి కాదురా, జైలు తీసుకెళ్తారు, బెయిల్ ఇస్తారు, వచ్చేస్తాం, పొడి చేస్తాడు, అయిపోయింది.